తల్లిదండ్రులకు ప్రశ్న, బిడ్డలకు కూడా ప్రశ్నే. ఈ రోజున మాట వినని నైజము తల్లిదండ్రులకు ఉంది. ఎవరి మాట వినట్లేదు తల్లిదండ్రులు, దేవుని యొక్క మాట. అదే స్థితి బిడ్డలకి కూడా వచ్చుచూ ఉంది. కాబట్టి బిడ్డలు కూడా ఎదురాడే స్థితిలోనే ఉన్నారు. అందువల్ల వారు కూడా దేవుని యొక్క దయను పొందలేని స్థితిలోనే ఉన్నారు. వారు వర్ధిల్లలేని స్థితిలోనే ఉన్నారు. అడుగంటిన బ్రతుకులోనే ఉన్నారు. జ్ఞానము లేక బుద్ధిహీనులుగా ఉన్నారు. వారు వయస్సునందు ఎదిగినట్టే ఎదుగుతున్నారు, కానీ అన్ని లోపాలే. దేవుని దయ లేదు, వర్ధిల్లుట లేదు. మనుషుల దయ లేదు, మనుషుల యొక్క ఆ యొక్క అనుగ్రహము కూడా లేదు. ఈరోజున ఆలోచన చేద్దాము. ఎంత వేదనకరమైన బ్రతుకో. సంతోషము, నెమ్మది, అభివృద్ధి వారి బ్రతుకులో లేకుండా పోతుంది. జ్ఞానము లేకుండా పోతూ ఉంది. ఈరోజున మన బిడ్డల్ని సరైన రీతిలో పెంచుటకు ముందు మనము సరి చేసుకోవాలి తల్లిదండ్రులుగా. ఆ తదుపరి బిడ్డలకు క్రమశిక్షణలో పెట్టవలసిన వారమై ఉన్నాము. ప్రభు యొక్క భయము, భక్తిలో పెంచవలసిన వారమై ఉన్నాము. ఈరోజున చాలా వేదనకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి ఈ బిడ్డల జీవితాల్లో. కారకులు తల్లిదండ్రులు కూడా బాధ్యతే వహించవలసిన వారై ఉన్నారు. ఈరోజు ప్రభు మన జీవితాలను బాగు చేయాలి, అలాగే బిడ్డల జీవితాన్ని కూడా బాగు చేయాలంటే నువ్వు ప్రభు సన్నిధిలో దీనుడివై, దీనురాలవై ఒప్పుకొని సరిచేసుకొని క్రమశిక్షణతో పెద్దలైన మనము బ్రతకవలసిన వారమే ఉన్నాము. మన యొక్క సంపాదనలో క్రమశిక్షణ, మన యొక్క ఆహారము తీసుకొనుటలో క్రమశిక్షణ, మన యొక్క జీవన శైలి సమస్తము కూడా క్రమశిక్షణతో ఉండాలి. అటు తదుపరి బిడ్డలకు చెప్పాలి. దురాశలకు లోనై బానిసలుగా మారిపోతే బిడ్డలు మన మాట వినరు. దేవుని యొక్క ఆశీర్వాదం మన గృహంలో ఉండదు. నా ప్రియమైన వాళ్ళారా, శాపమే గృహము నిండా నిండిపోయి ఉంటుంది. ఇంకా బిడ్డల యొక్క జీవితము ఆశీర్వాదకరంగా ఎలాగా మారుతుంది ఆలోచించండి.